ఎంతగానో అనేక మంది పర్యాయాల్లో దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. అన్నింటివి సాధ్యంగా చేశాడు దేవుడు. నేను స్లమ్ ఫ్యామిలీలో కూడా చెప్పాను, మన చర్చిలో కూడా చెప్పాను. అద్భుతమైన రీతిలో నాకు స్కాలర్షిప్ రావడం కానీ, అక్కడ పార్ట్ టైం విషయంలో కానీ, పార్ట్ టైంలో 2 పార్ట్ టైంలు రావడం, పార్ట్ టైంలో చిన్న హెల్త్ ఇష్యూ చిన్నది జరిగింది, చిన్న ప్రమాదం జరిగింది. చాలా పెద్ద ప్రమాదం అది. ఒక కన్ను పోవాలి, ఒక లెఫ్ట్ సైడ్ కన్ను. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు అప్పటికప్పటికి నా చుట్టూ ఉన్న వాళ్ళు డాక్టర్స్, సో వాళ్ళు అప్పటికప్పటికి ఎమర్జెన్సీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇప్పటికి నేను చూడగలుగుతున్నాను లెఫ్ట్ ఐ. అందుబట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నా కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మా అమ్మకి ఆరోగ్యం విషయంలోనే కానీ, మా డాడీ చేస్తున్న పనిలో కానీ కొంచెం మా డాడీ ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలోని. దాని నిమిత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా అన్నయ్య సేవలో వాడబడుతున్నాడు ఒక సంగీతం ద్వారా. అది కూడా కొంచెం బలంగా ఇంకా అనేక సంఘాల్లో వాడబడేలాగా, అలాగే తన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా దాని గురించి కూడా మీరు అనేదైనా ప్రార్థనలో పెడతారని నమ్ముచున్నాను. నెక్స్ట్ ఇయర్ మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ తొందరలో మ్యారేజ్ చేయబోతున్నారు వాళ్ళుగా మా పరిమళకి ఇద్దరికి. దాని నిమిత్తంలో కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి దేవుడి సన్నిధిలో ఆరాధించే రీతి అటువంటి జంటగా దేవుడు ఏర్పరిచేలాగా మీ అన్నిదిన్న ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నాను. అందుకే వచ్చాను నేను ఇక్కడికి. అయితే రాకపోతున్నాను, చిన్న అనంత మా అన్ని వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. లేదంటే మీరందరూ మ్యారేజ్లోనే ఉండాలి మీరందరూ. నేను కూడా మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోవాలి. అందుకే ఇన్ని దినాలు నేను లీవ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎల్లుండి వెళ్ళుచుండగా మీ అందరికీ చాలా మందికి తెలుసు ట్రంప్ వస్తున్నాడని. చాలామంది నన్ను ఈవెన్ హెడ్ హెచ్ఓడీస్ కూడా నాకు ఏదో షాపింగ్ మాల్లో కనబడితే ఎప్పుడు వస్తున్నావు అని అడిగితే నేను ఇలా 21 వెళ్తున్నానంటే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సో మా అన్ని మ్యారేజ్ అనుకుని నేను ఇన్ని దినాలు పెట్టుకున్నాను. తీరా అందరూనేమో 21 రాకు 20 ముందే రమ్మన్నారు. మనకైతే మన వెనకాల కాదు, మన ముందైతే మన ఏసై ఉన్నాడు కదా అని అదొక చిన్నది కాదు, చాలా బిగ్ ఒక చిన్న ఆశతో నేనైతే ప్రయాణిస్తున్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇమిగ్రేషన్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్గా ఇటువంటి దొరకకుండా నేను అంతా క్లియర్ అయ్యేలాగా నేను పాస్ అయ్యి వెళ్ళి అక్కడ మళ్ళా నా యొక్క 6 months ఉంది మాస్టర్స్ కంప్లీట్ అవ్వడానికి. అలాగే నేను ఈరోజు మార్నింగ్ మా చర్చిలో సాక్ష్యం చెప్పినట్టు నా F1 స్టేటస్ నుంచి H1B స్టేటస్ కూడా ఈ ఇయర్లోనే చేంజ్ అవ్వాలని కోరుతున్నాను. జాబ్ కూడా ఈ ఇయర్లోనే నా మాస్టర్స్ అయిపోతుంది. ఇవన్నీ అలాగే మేము తీసుకున్న లోన్ కూడా క్లియర్ అయ్యేలాగా మీ అన్నదిన్న ప్రార్థనలో పెడతారని నేను అక్కడికి వెళ్తుండగా అక్కడ చేస్తున్న పనుల్లో కూడా దేవుడు నాకు కాపుదల ఇచ్చేలాగా, మా ప్రయాణాల్లో కానీ సమస్తంలో దేవదూతలు కాపులో ఉంచేలాగా మీ అన్నిదిన్న ప్రార్థనలో పెడతారని. సారీ, కొంచెం టెన్షన్గా మాట్లాడుతున్నాను. చిన్న సాతాను ఇప్పుడు ప్రార్థనకి 1 గంట ముందు సాతాను జరిగింది, చాలా మందికి తెలుసు. కానీ దేవుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు ఎంతగానో మనకి కార్యం జరిగించారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి చాలామంది నన్ను ఆర్థికంగా సాయం చేశారు. వాళ్ళని బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంటే థ్యాంక్స్, అవుట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఫాదర్ చెప్తారు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.